సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. నువ్వే కాదు, ఎవరు మా ఇంటికి రావద్దు. ఎందుకు? మా అమ్మ నాకు మాత్రమే సొంతం. మీరు రాకూడదు. మాట్లాడకూడదు. అర్థమైందా? అవుట్. గెట్ అవుట్. ఒక్కనే ఇంటికి వెళ్ళాలంటే భయం. అయినా వెళ్ళాల్సిందే. వెళ్ళు. ఇంకెప్పుడు రాకు. పో. ఏ ఆగు. బబ్లుతో ఏం మాట్లాడావరా? నేనేం మాట్లాడలేదు. ఇంటికి రావద్దని ఎందుకు చెప్తున్నావు? నాకు ఇష్టం లేదంతే. ఎందుకు ఇష్టం లేదు? ఇష్టం లేదంతే. ఏంట్రా డోర్ లేస్తుంది? ఎందుకు ఇష్టం లేదు? నిన్నే అడుగుతున్నాను, చెప్పు. నువ్వు వాడికి చూసి ఇవ్వడం నచ్చలేదు. నువ్వు వాడికి తలపైన ముద్దు పెట్టడం నచ్చలేదు. నువ్వు వాడితో ప్రేమగా మాట్లాడడం నచ్చలేదు, నచ్చలేదు, నచ్చలేదు. అమ్మా, నీ ప్రేమ నాకు మాత్రమే సొంతం. నన్ను మాత్రమే ప్రేమించాలి. నువ్వు నాకు మాత్రమే సొంతం. నీ ప్రేమ నా మీద మాత్రమే ఉండాలి. నువ్వెవరిని ముద్దు పెట్టుకోవడానికి వీల్లేదు. ఎవరికి పంచడానికి వీల్లేదు. ఎవరితోనూ ప్రేమగా మాట్లాడడానికి వీల్లేదు. నీ ఆశ, ధ్యాస, శ్వాస, ఊహ అన్నీ నేనే. నీ ప్రేమ నాకు మాత్రమే సొంతం. అంతే. నేనే కావాలి. నువ్వెవరితో ప్రేమగా మాట్లాడడానికి వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. నీ ప్రేమ నాకు మాత్రమే సొంతం. నీ ఆశ, ధ్యాస, శ్వాస, ఊహ అన్నీ నేనే. రణం ఇది తీరిపోని రుణం అడుకన్న తల్లి ప్రేమ బంధనం ఇటు ధర్మ చక్ర చండ శాసనం భూమి కమ్మ
నీకే ఉన్నా నేనే కావాలి నేనే కావాలి. నీ ప్రేమ నాకు మాత్రమే సొంతం. ఆగదాయే రణం ఇది తీరిపోని రుణం. ఎరుగని మమతల శాపమేమో కనులను తెరవని కలియుగ న్యాయమో మనసొక సాక్షిగా బ్రతికిన జీవితాన జననికి రుణపడు తనయుడి పాశమో ఏ పోటు చెప్పిందు నీ నాటి తీర్పు తలవంచినను దోషిగా ఆగదాయే రణం ఇది తీరిపోని రుణం. ముందుకు నడవటమే తప్ప వెనకడుగు వేయని సింహం మొదటిసారి వెనక్కి తగ్గింది. సింహాన్నే భయపెడుతున్నాడంటే వీడు మామూలుడు కాదు. చూసావా రవి, వాడికెంత పొగరు. కావాలనే బురదలో నుంచి వెళ్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చి నన్ను ఇరిటేట్ చేసి పక్క నుండి వెళ్తున్నాడు. ఇదంతా కావాలని చేస్తున్నాడు. లిటిల్ రాస్కెల్. బురదలో నుండి వెళితే తప్పు గాని పక్క నుండి వెళితే తప్పేంటి సార్? నీకు అర్థం కావట్లేదు రవి. వాడు కావాలనే నన్ను ఇరిటేట్ చేయడానికి ఇదంతా చేస్తున్నాడు. నన్ను రెచ్చగొడుతున్నాడు. ఇడియట్ రాస్కెల్. సార్ సార్, వాడు చిన్న కుర్రాడు. వాడి గురించి మీరెందుకంత ఎమోషన్ అవుతారు? వాట్? వాడు చిన్నపిల్లడా? వాడు నన్ను ఎలా చూసాడో నువ్వు చూసావా? మీరు కూడా చూశారు కదా సార్. నో రవి, నో. వాడు చూసింది వేరు, నేను చూసింది వేరు. వాడితో నన్ను కంపేర్ చేయొద్దు. కూల్ సార్, బీ కూల్. కూల్
కూల్. రవి, నేను ఇక్కడే ఉంటే వాడు మళ్ళీ వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తాడు. పాప వచ్చే వరకు నేను ప్రశాంతంగా ఉండాలి. నేను కారులో కూర్చుంటాను రవి. ఏంటి నవ్వుతున్నావేంటి? ఆ? నేను ఆ లిటిల్ రాస్కని చూసి భయపడుతున్నాను అనుకుంటున్నావా? నో, భయపడటం లేదు. కాకపోతే డ్రెస్ మీద బురద పడే మళ్ళీ పాడైతే పాపను చూడకన్నా వెళ్ళిపోవాల్సి ఉంటుందని చిన్న ఫీలింగ్. నేను వాడిని చూసి భయపడటం లేదు. పాప వస్తే ఇన్ఫార్మ్ చేయి. అనవసరంగా డిస్టర్బ్ అవటం కాకపోతే మళ్ళీ బురద దగ్గర వెయిట్ చేయటం ఎందుకు? దూరంగా నిలబడొచ్చుగా. ష్యూర్, నేను 1 అవర్లో వస్తాను. సరే, నేను ఇప్పుడే వస్తాను. అను, నువ్వు వెళ్ళు. నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. అదేంటమ్మా, బ్లడ్ ఇచ్చిన ఫ్రెండ్ వస్తా అని చెప్పాడు కదా, కలిసి వెళ్ళు. లేదను, అర్జెంట్ పనుంది. నేను ఇంకొకసారి వచ్చి కలుస్తాను. ఓకేనా? నువ్వు వెళ్ళు. బాయ్ అమ్మా. బాయ్. సార్, పాప వచ్చింది సార్. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి.
చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి. రక్తం ఇచ్చిన బంధానికే సార్ ఎంత ప్రేమ చూపిస్తుంటే రక్తం పంచుకు పుట్టిన కూతురైతే ఇంకెంత ప్రేమ చూపిస్తారో. ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఫ్రెండ్, ఈరోజు కూడా కలవేమో అని నాకు భయమేసింది. నిన్నంటే ఏదో డిస్టర్బెన్స్ వల్ల మిస్ అయ్యాను కానీ ఈ రోజు ఎలా మిస్ అవుతాను అనుకున్నావు ఫ్రెండ్? ఫ్రెండ్, మీరు చాలా స్టైల్గా ఉన్నారు. థ్యాంక్ యూ. ఫ్రెండ్, బెల్ మోగింది. స్కూల్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్. ఒక 5 నిమిషాలుండు ఫ్రెండ్. అమ్మో, మా క్లాస్ టీచర్ చాలా స్ట్రిక్ట్ ఫ్రెండ్. ఒక్క నిమిషం ఆలస్యమైనా పనిష్మెంట్ ఇస్తుంది. సారీ ఫ్రెండ్, మళ్ళీ కలుస్తాను. నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను ఎవరినెవరు లాలిస్తున్నారో చిత్రంగా చూస్తుంటే నీ కన్న తల్లి పొంగిందే ఆ చూపుల్లో పాల వెళ్ళి గుమ్మాడి గుమ్మాడి Bye. ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. అలాగే అలాగే, ష్యూర్ ష్యూర్. రవి సార్. స్వీట్స్ పెట్టాను. ఏ కూర తింటుందో తెలియదు కాబట్టి అన్ని కూరలు పెట్టాను. ఫ్రూట్స్ పెట్టాను, చాక్లెట్, బిస్కెట్. ఇంకేదైనా మర్చిపోయినా? సార్, మరొకసారి ఆలోచించండి. పాపకి లంచ్ తీసుకుని స్కూల్కి వెళితే మనకు ఆలస్యం అవుతుంది. 2 మనం అటెండ్ అవ్వాల్సిన చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ మిస్ అయితే డీలోకైతే లక్షల్లో కలిసి వస్తుంది కానీ ఈ సంతోషం మళ్ళీ రాదు. బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ప్రాపర్టీస్ పెరుగుతాయి కానీ ఏ తృప్తి రాదు. చూడు రవి, నా మీనమ్మ దూరమైన దగ్గర నుంచి మనసంతా ఆందోళన, ఒక క్షణం కూడా ఆనందం లేదు. రోజులు గడుస్తున్నాయే తప్ప ఎక్కడ చిన్న తృప్తి కూడా లేదు. ఇన్ని రోజుల నా ఆందోళన ఈ చిన్న పాప పరిచయం వల్ల దూరం అయింది. తాళి కట్టిన బంధం, రక్తం పంచుకుని పుట్టిన బంధం మిగిల్చిన బాధనే తెలియకుండా నేను రక్తం ఇచ్చిన సంబంధం నా బాధని కొద్ది కొద్దిగా దూరం చేస్తుంది. పాపతో మాట్లాడుతుంటే ఏదో తెలియని ఆనందం. పాపని చూస్తే భారమంతా దిగిపోయి మనసు తేలికపడే తృప్తి. దీని ముందు ఎన్ని కోట్లైనా దిగదూడిపెరవే. లంచ్ టైం అవుతుంది. మాటల్లో పడి సార్,
చిన్నపిల్లలు ఇన్ని ఐటమ్స్ తినలేరు కదా సార్. తిన్నంతవరకే తింటుందిలే. తనకేమిష్టమో తెలియదు కదా. ఆ, స్వీట్స్ కావాలనుకో స్వీట్స్ తింటుంది, చాక్లెట్స్ కావాలనుకో చాక్లెట్స్ తింటుంది, ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ ఉంది, ఫ్రూట్స్ ఇష్టం అనుకో ఫ్రూట్స్ తింటుంది. పిల్లలకి ఏది ఇష్టమో తెలియదు కదా రవి. నా పిల్లలకి దగ్గరుండి తినిపించే అదృష్టాన్ని కోల్పోయాను. ఈ పాపకైనా ఇష్టమైన తినిపించి సంతోషిస్తాను.